వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబోయే మూవీ ఏంటంటే రాంగ్ టర్న్ పార్ట్ 4. పార్ట్ 3 దాకా మనం ఆల్రెడీ చూసేసామండి. దాని లింక్ అంతా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నాను. చూడని వాళ్ళు దాన్ని చూసేసి వచ్చేయండి. మీరు అనుకోవచ్చు ఇది వచ్చి దాని కంటిన్యూషన్ అని, కానీ పార్ట్ 4 వచ్చి దాని కంటిన్యూషన్ కాదు, ఎలాగా ఆ క్యానబల్స్ వచ్చి ఇక్కడికి వచ్చాయి అన్నట్టు చూపించుంటారనమాట. వాళ్ళు ఎలా క్రియేట్ అయ్యారు అనేది కాదు, వాళ్ళు ఎలాగా ఇక్కడికి వచ్చారు అన్నట్టు ఈ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారనమాట. సో ఈ 3 పార్ట్స్ కి బిఫోర్ పార్ట్ లాగా దీన్ని తీసుంటారనమాట. ప్లే చేయకుండా మూవీ లోపలికి వెళ్ళిపోదాం. సారీ మర్చిపోయాను, అంతకు ముందు మనం అందరికి హాయ్ చెప్పేద్దాం. చందు, గోపిచంద్, రోసి, సారీ నేను నిన్న మీ పేరు మర్చిపోయాను, చూడలేదు. జీ ప్రణీత్, క్వీన్ అమ్ము, ఘన, ఆర్జిత్ గేమింగ్, దినేష్, శాండీ, చైతుశ్రీ, వేణుగోపాల్ రెడ్డి, రమాదేవి, షమీర్ బాషా, లక్కీ, సారీ షమీర్ బాషా, జూనియర్ ఎఫ్ఎఫ్, మోహన్ కుమార్, భరణి, వసంత్ కుమార్, ఆంజనేయులు, వెంకటేష్ బ్లాగ్ అందరికి ఒక పెద్ద హాయ్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మూవీ లోపలికి వెళ్ళి లెట్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీలో స్టార్టింగ్ సీన్ లో ఒక పెద్ద హాస్పిటల్ చూపిస్తా ఉన్నారన్నమాట. అది ఏం హాస్పిటల్ అంటే ఒక మెంటల్ హాస్పిటల్. సో ఆ హాస్పిటల్ కి కొత్తగా ఒక లేడీ డాక్టర్ వచ్చి ఉంటారన్నమాట. సో అందుకని ఇంకొక డాక్టర్ అక్కడ ఉన్న పేషెంట్స్ అందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే దానికోసం అక్కడికి తీసుకుని వెళ్ళుంటారు. అక్కడ ఉన్న పేషెంట్స్ అందరినీ సెల్స్ లో వేసి పెట్టుంటారన్నమాట. సో అలాగా ఒక పేషెంట్ ఒకళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఈ అమ్మాయిని అట్టే పట్టేసుకుంటారు. అప్పుడు ఈయనే కాపాడతారనమాట. అలాగా కాపాడేటప్పటికి అక్కడ ఉన్న ఆ పేషెంట్ వచ్చి ఆమె తల్లో ఉన్న ఒక క్లిప్ ని తీసేసుకుంటుందన్నమాట. దాన్ని ఆ డాక్టర్ గమనించి ఉండడు. ఇప్పుడు ఇంకొక సెల్ కి తీసుకొని వెళ్తున్నారు. అక్కడ ముగ్గురు ఉన్నారు, వీళ్ళే ఆ క్యానబల్స్ అనమాట. అవును, మెంటల్ వాళ్ళతో పాటే ఈ క్యానబల్స్ కూడా పెట్టున్నారు. వాళ్ళు ఎవరా అనేది కూడా వీళ్ళకి తెలియదు అనమాట. మేము అడవిలో నుంచి వీళ్ళు ముగ్గురిని పట్టుకొని వచ్చాం అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడున్న ఆ 3 చాలా ఘోరమైనవి అనమాట. వాటిల్ని వాటే హింసించుకుంటా, వాటిల్ని వాటే తినుకుంటా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ క్లిప్ తీసుకున్నాడు కదా, వాడు ఎలాగైనా డోర్ ని ఓపెన్ చేయాలి అన్నట్టు ట్రై చేసేటప్పటికి ఆ క్యానబల్ లో ఉన్న ఒక అమ్మాయి ఇటు ఆ కీని అన్నట్టు ఒక పెద్ద గొడవ పడి ఆ కీని తీసుకొని ఓపెన్ చేస్తా ఉందన్నమాట. అది ఓపెన్ అయిపోతా ఉంది. అలా ఓపెన్ అవ్వగానే బయట సెక్యూరిటీ గార్డ్ ఒక అతను ఉంటాడనమాట. వీళ్ళు ఓపెన్ అవ్వగానే ఒక శబ్దం వస్తుంది, కానీ ఆయన వెళ్ళి చూసేటప్పటికి అవన్నీ బయటికి వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు ఆయన వెళ్ళి అట్టే కాపాడదామని వెళ్తున్నాడు, వాళ్ళందరినీ క్లోజ్ చేద్దాం అనేటట్టు. కానీ అవి ఏం చేశాయంటే ఈయన్ని అట్టే పడేసి ఆయన కళ్ళు గుడ్లు అన్నిటిని ఫోక్ తో కుర్చీ తింటా ఉన్నాయన్నమాట. సో అలానే ఇప్పుడు చూపిస్తా ఉన్నారు. అవి గమ్ముగా వెళ్లకుండా అక్కడున్న ఒక స్విచ్ ని ఆఫ్ చేసేసి వెళ్ళిపోయి ఉంటాయి. సో అక్కడున్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఇవి వచ్చింది కాకుండా వీళ్ళని అక్కడున్న డాక్టర్స్ చాలా చిత్రహింసలు పెట్టుంటారన్నమాట. సో అవన్నిటిని వీళ్ళు ఇక్కడ కొత్తగా వచ్చిన ఆ డాక్టర్ మీద ట్రై చేస్తా ఉన్నారన్నమాట. సో ఇప్పుడు అలాగే ఆ లేడీ డాక్టర్ ని చిత్రహింసలు చేసి చంపేశారు. ఇప్పుడు ఆ జెన్ డాక్టర్ ఏమయ్యాడా అని చూస్తే ఆ డాక్టర్ కాళ్ళు చేతులు అన్నిటిని సపరేట్ గా కట్టేస్తున్నారనమాట. అలాగా కట్టేసి దాన్ని అట్టే 4 పక్కల లాగుతా ఉన్నారు. కాళ్ళు చేతులు అన్ని తల ఒక్కొక్క పార్ట్ గా అట్టే ఊడిపోతా ఉంది. ఇప్పుడే మూవీ నేమ్ వేస్తున్నారు రాంగ్ టర్న్ పార్ట్ 4 అన్నట్టు. ఇప్పుడు అలానే చూపిస్తా ఉన్నారండి. కొద్ది రోజుల తర్వాత ఇక్కడ వీళ్ళు ఒక 10 మంది అనమాట ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ కలిసి పేర్ గా ఒక ప్లేస్ కి వెళ్తున్నారు. అదంతా స్నో ప్లేస్ లా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఒక స్నో రైడ్ లాగా వెళ్తున్నారు. అక్కడున్న ఒక అతను ఏం చెప్తున్నాడంటే, నాకెందుకో ఇది సేఫర్ ప్లేస్ గా అనిపించట్లేదు, సో అందుకని మనం ఇక్కడ వద్దు అన్నట్టు చెప్తా ఉన్నాడనమాట. కానీ వాళ్ళు ఎవరు దాన్ని వినట్లేదు. సో అందరూ వెళ్తా ఉన్నారనమాట ఆ ప్లేస్ కి. సో ఇప్పుడు అలా వెళ్ళగానే వెళ్ళేటప్పటికి అక్కడ చూస్తా ఉన్నారు వాళ్ళు దారి మారి వెళ్ళిపోతున్నారనమాట. అలా వేరే తట్టు వెళ్ళిపోయేసరికి అక్కడ హాస్పిటల్ వస్తా ఉంది. ఈ హాస్పిటల్ ఏదో గుర్తుంది కదా, స్టార్టింగ్ లో చూపించిన ఆ మెంటల్ హాస్పిటలే అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, బాగా చీకటి అయిపోయింది, ఇంకా మనం ఇక్కడ నుంచి వెళ్ళడం కూడా చాలా కష్టం కదా, సో అందుకని మనం ఇవాళ ఇక్కడే ఉందాం అన్నట్టు లోపలికి వెళ్తున్నారు. అక్కడ చాలా ఫైల్స్ కూడా ఉన్నాయి, అవన్నిటిని చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ చూసి వాళ్ళు కొంచెం షాక్ గా కూడా ఉన్నారు. సరే ఓకే, ఇక్కడ ఎవరు ఉండపోతారు అన్నట్టు అనుకుంటా ఇప్పుడు వీళ్ళు అలాగే అక్కడే ఉన్నారనమాట ఆ రోజు రాత్రి. ఇప్పుడు అక్కడున్న ఒక అబ్బాయి ఏం చేస్తా ఉన్నాడంటే ఆ అమ్మాయిలందరితో బయటికి వెళ్తా ఉన్నాడు. అలా వెళ్ళేటప్పటికి సడన్ గా వాడిని కనిపించలేదు. ఈ అమ్మాయిలు ఎక్కడ పోయారని ఎత్తుక్కుంటా ఉండేటప్పుడు వాడు సడన్ గా వచ్చి భే అన్నట్టు భయపడేస్తున్నాడు అనమాట. ఇప్పుడు వాళ్ళ కోపం వస్తా ఉంది. మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఏం చేయాలని చూస్తా అక్కడికి వెళ్ళి ఒక జనరేటర్ లా ఉందనమాట, దాన్ని వేస్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఆన్ చేయగానే
కానీ అక్కడ ఫుల్ గా కరెంట్ వచ్చేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా మ్యూజిక్ బాగా పెట్టుకొని ఎంజాయ్ చేస్తా ఉన్నారనమాట. ఇప్పుడు అక్కడ ఉన్న థింగ్స్ అన్నిటినీ పెట్టుకొని అక్కడే ఒక రికార్డర్ లాగా ఉంటుందన్నమాట. సరే మనం మూవీ చూసి ఎంజాయ్ చేద్దామా అన్నట్టు ఇక్కడున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదన్ని పెట్టుకొని చూస్తా ఉంటారనమాట. సో అలా చూస్తా ఉండేటప్పటికి ఇప్పుడు వాళ్ళు అవన్నీ చూస్తా బాధపడతానో ఉన్నారు. సరే ఓకే, ఇవన్నీ ఎప్పుడో జరిగిన విషయాలు కదా, ఇప్పుడు మనం ఎందుకు ఫీల్ అవ్వాలి అన్నట్టు అనుకుంటా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతా ఉన్నారు. చాలా లేట్ అయిపోయింది, మనం పనుకుందాం అన్నట్టు వెళ్తా ఉన్నారనమాట. ఆ రోజు వాళ్ళందరూ అక్కడ రూమ్ లో పేర్ గా పనుకొని ఉన్నారనమాట. ఆ టైంలో ఒక అతడు బయటికి వెళ్తా ఉన్నాడు. అక్కడ చూస్తే వీళ్ళందరికన్నా ముందు వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి అక్కడ వచ్చి అన్ని సెటప్ చేస్తాను అని వచ్చి ఉంటాడు. ఇప్పుడు వాడిని చూస్తున్నాడు. ఓరే నువ్వు ఇక్కడే ఉన్నావారా అన్నట్టు చూస్తా ఉండేటప్పటికి దగ్గరికి వెళ్ళి టచ్ చేసేటప్పటికి వాడు అలానే పడిపోతా ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆ టైంలో అక్కడికి ఆ క్యానిబల్ వస్తా ఉంది. ఇక్కడున్న ఆ అబ్బాయిని అట్టే లాక్కొని వెళ్ళిపోతా ఉందన్నమాట. ఇప్పుడు అట్టే తెల్లారిపోతా ఉంది. అందరూ లేస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అన్నట్టు. ఇప్పుడు ఎవరికి తెలియట్లేదు ఆ అబ్బాయి ఇక్కడ లేడు అనేది. ఇప్పుడు అందరు మాట్లాడుకుంటా ఉన్నారనమాట, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అన్నట్టు. అలా మాట్లాడుకునేటప్పటికి అవును అబ్బాయి ఎక్కడ అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. వాడికి వేరే పనే లేదు, అందరిని భయపట్టియడమే వాడి పని అన్నట్టు మాట్లాడుకుంటాం. ఇప్పుడు వెతుకుతా ఉన్నారనమాట. ఇప్పుడు అలా చూస్తా ఉన్నారు. ఒక ప్లేస్ లో అక్కడ బ్లడ్ ఉంది కదా, అది చూసి అది ఇప్పుడు తారిపోయిన ఆ అబ్బాయిదే అన్నట్టు అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చెరొక తట్టు వెళ్ళి ఎత్తుక్కుంటా ఉండేటప్పటికి అక్కడ చూస్తే ఆ క్యానబుల్స్ ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ముక్కలుగా నరుకుతా ఉన్నాయన్నమాట. అలా నరకగానే ఇక్కడ దొంగతనంగా చూస్తా ఉన్న అమ్మాయి బిత్తరపోతా ఉంది. ఆ పిల్లకి ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు దాంతో ఉన్న ఇంకొక క్యానబుల్ అక్కడికి వస్తా ఉంది. వచ్చి ఏం అడుగుతా ఉందంటే రా మనం వెళ్దాం బయటికి అన్నట్టు అడుగుతా ఉంది. వాళ్ళు వెళ్ళగానే ఆ అమ్మాయి పరిగెచ్చుకుంటా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర జరిగిన విషయాల్ని చెప్తా ఉంది. ఆ టైంలో పైన నుంచి ఒక మూటలా పడతా ఉందన్నమాట, ఒక తలకాయ మూట. తను ఇప్పి చూస్తే అది ఎవరో కాదు, ఫస్ట్ ఒక అబ్బాయి వచ్చాడు కదా వాడి తలే అనమాట. అట్టే చూస్తున్నారు. ఆ ప్యార్స్ లో అక్కడున్న ఒక అమ్మాయిని పైకి లాక్కుంటా ఉన్నాయి, లాగి ధామని కింద వేస్తా ఉన్నాయి. ఇదంతా ఫుల్ గా వేయలేం కాబట్టి కొంచెంగా పెట్టున్నాం ఈ సీన్స్. ఇప్పుడు అలానే చూపిస్తా ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ బిత్తిపోయి అలానే పరిగెచ్చుకుంటా బయటకు వచ్చి వాళ్ళ వెహికల్స్ ని తీసుకొని బయలుదేరుతా ఉన్నారు. కానీ వాళ్ళు దాన్ని స్టార్ట్ చేసేదానికి ఒక దారం ఉంటుంది, అది లేదనమాట. పెట్రోల్ కూడా అసలు ఫుల్ గా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకా వాళ్ళకి వేరే దారే లేదు, లోపలికే వెళ్ళాలి. ఎందుకంటే బయట ఫుల్ గా స్నో ఉంది కాబట్టి. సో ఇప్పుడు అలానే వాళ్ళు లోపలికి వెళ్తా ఉన్నారు. అలా వెళ్ళి భయపడతా ఒక్కొక్క ప్లేస్ లో చూస్తా ఉన్నారు. వాళ్ళకి చిక్కిన కొన్ని ఆయుధాలన్నిటిని తీసుకునేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్తా ఉన్నారనమాట. సో అలా వెళ్లే కొద్దికి అక్కడ ఉన్న అమ్మాయిల్ని ఆ డోర్ లోపల ఒక బొక్క పెట్టి ఆ అమ్మాయిల్ని అంటే పట్టేసుకుంటా ఉన్నాయి ఆ క్యానబుల్స్. ఇప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి వచ్చి ఆ క్యానబుల్ చేయిని అట్టి గుచ్చి పడేస్తా ఉందన్నమాట. ఇప్పుడు దీంతో టెన్షన్ అయిపోయింది ఆ క్యానబుల్. ఇప్పుడు అట్టే చూపిస్తా ఉన్నారు. అక్కడ కొంత థింగ్స్ అన్నిటిని ఎత్తుకునేదానికి వచ్చిన ఒక అతన్ని అక్కడున్న క్యానబుల్స్ తీసుకొని వెళ్ళిపోయాయి అనమాట. ఇప్పుడు వీళ్ళ గ్యాంగ్ లో నుంచి ఒక అమ్మాయి మాత్రం సెపరేట్ గా బయటకు వెళ్తా ఉంది. ఎవరైనా హెల్ప్ తీసుకొని వస్తాను అన్నట్టు స్కేటింగ్ వేసుకునేసి. ఇప్పుడు ఆ క్యానబుల్స్ తీసుకొని వెళ్ళిపోయాయి కదా, ఒక అతన్ని తీసుకొని వెళ్ళి అవి పనుకోపెట్టి చాలా టార్చర్ చేస్తా ఉన్నాయి అనమాట. అలా చేసేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఎతుకుతా ఉన్నారు ఎక్కడ వెళ్ళిపోయాడా అన్నట్టు. సో ఇప్పుడు అలా ఎదుగుతా చూస్తా ఉన్నారు. వీళ్ళకి ఎక్కడున్నాడో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వెళ్దామా వద్దాను ఇక్కడ ఒక డిస్కషన్ అన్నమాట. అక్కడ ఒక మనిషి ప్రాణమైపోతా ఉంది, వీళ్ళు ఇక్కడ ముచ్చట్లు పెట్టుకొని ఉన్నారు. అలానే చూపిస్తా ఉన్నారు. అవి వాళ్ళని బాగా ఘోరంగా చంపేదానికి రెడీ అయిపోయాయి అన్నమాట. సో అలా ఇప్పుడు అవి చంపేదానికి వస్తా ఉన్నాయి. అక్కడున్న అమ్మాయి ఆల్రెడీ వాడు చనిపోయి ఉంటాడు, ఇప్పుడు వెళ్ళి మనం కూడా చావాలా అన్నట్టు మాట్లాడుతా ఉందన్నమాట. సో అలా మాట్లాడుతా ఉండేటప్పటికి ఇక్కడ చూపిస్తా ఉన్నారు వాడిని మళ్ళీ చిత్రహింసలు పెడతా వాడి బాడీని కోస్తా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఏం చెప్తా ఉందంటే పర్వాలేదు మనం వెళ్ళి కాపాడదాం అన్నట్టు వెళ్ళేదానికి బయలుదేరే కొద్దికి వాడిని అవి ఆల్రెడీ కొంచెంగా పార్ట్స్ ని కోసి చంపేసే ఉన్నాయి. ఇప్పుడు అట్టే వీళ్ళందరూ వెళ్తున్నారు. అక్కడ ఉన్న విండో తట్టు నుంచి చూస్తా ఉన్నారు. ఇప్పుడు అట్టే బాధపడతా ఉన్నారు. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న ఫైల్స్ అన్ని చదివి ఉంటారు. వీళ్ళకి
వీటికి ఏదంటే భయం అని, వీటికి ఫైర్ అంటే భయం. సో ఆ ఫైర్ ని వేసి అక్కడున్న ఒక సెల్ లో మళ్ళీ వీళ్ళ ముగ్గురిని తీసుకొని వచ్చి పెట్టేస్తుంటారనమాట. ఇప్పుడు హీరో ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ముగ్గురిని కాల్చి చంపేశామంటే ఇంకేం ప్రాబ్లం మనకి రాదు అన్నట్టు చెప్పుంటాడు. కానీ అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఏం చెప్తుందంటే చాలా మంచిదిగా, ఇలాగ మంచితనాలు మనం కూడా అప్పుడప్పుడు చూపిస్తాం. ఇప్పుడు చాలా మంచి అమ్మాయిగా ఇక్కడికి వచ్చి ఏం చెప్తా ఉందంటే లేదు లేదు అలా చంపేశామంటే వాటికి మనకి ఏం డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు మాట్లాడగానే ఇప్పుడు మన హీరో ఆలోచిస్తున్నాడు, సరేలే ఇప్పుడు మనం ఈ రోజు రాత్రి అంతా ఇక్కడే ఉండాలి, లేకపోతే ఇవి చంపేస్తాయి అన్నట్టు వీళ్ళు ఒక్కొక్కళ్ళుగా అక్కడ దాని ముందరే కూర్చొని ఉన్నారనమాట. ఇప్పుడు అలా హీరో బాగా నిద్రలోకి వెళ్ళిపోగానే ఆల్రెడీ ఒక క్లిప్ అక్కడ దొరికింది కదా, ఆ క్లిప్ ని బట్టి మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తున్నాయి అన్నమాట. అలా ఓపెన్ చేసేసి బయటికి వచ్చి హీరోని అటే వేసి చంపేస్తా ఉన్నాయి, చిత్రహింసలు పెడుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అమ్మాయి వస్తా ఉందన్నమాట, వాడిని పంపించేసి అమ్మాయి అక్కడ కూర్చుందామని. ఇప్పుడు వాడు అక్కడ లేడు, లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయాయి. ఇప్పుడు అమ్మాయి బిత్తిరిపోతా ఉంది, ఏమైపోయిందా తెలియలేదు అన్నట్టు చూపిస్తే అక్కడ ఒక క్యానబల్ వస్తా ఉంది. ఇంకంతే ఈ అమ్మాయికి భయం వేసిపోతా ఉంది, లోపలికి వెళ్ళి దాంకుంటా ఉంది. అట్టే అక్కడ ఉన్న బొక్కలో నుంచి ఆ క్యానబల్ చూడగానే వీళ్ళు భయపడతా ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తా ఉందంటే అప్పుడే చంపుండాల్సింది, ఇవి బయటకు వచ్చి మళ్ళీ టార్చర్ చేస్తున్నాయి అన్నట్టు వెళ్ళి అట్టే వేసి పొడిచి 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 ఆ ముగ్గురు క్యానబల్ లో ఒక క్యానబల్ ని చంపేశారు. ఇప్పుడు ఆ మొహానికి ఉన్న మాస్క్ ని తీస్తే అది హీరో అన్నమాట. ఇంకంతే వీడినా మనం చంపేశాం అన్నట్టు బాధపడతా అన్నారు. అవును పొడిచేటప్పుడు అట్లీస్ట్ వీడు అరవాలి కదా, అరవలేదా అన్నట్టు చూస్తే వీడ నాలికని ఆల్రెడీ ఆ క్యానబల్స్ నరికి వాడికి ఆ మాస్క్ వేసి ఉంటాయి అన్నమాట. ఇంకెట్టుంటుంది చూడండి, మన ఫ్రెండ్ నే మనం చంపేశాం అన్నప్పుడు. ఇప్పుడు అందరూ చనిపోయారు, నలుగురు అమ్మాయిలు మాత్రమే మిగిలారు. ఇప్పుడు ఆ నలుగురు అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఆ డోర్ ని ఓపెన్ చేసేదానికి ట్రై చేస్తున్నారు, కానీ కుదరట్లేదు. ఆ క్యానబల్స్ ఆ అమ్మాయి ఉన్న డోర్ ని ఓపెన్ చేసేదానికి ట్రై చేస్తా ఉందన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పెద్ద హోల్ చేసి దాంట్లో నుంచి బయటికి వస్తా ఉన్నారు ఒక్కొక్కళ్ళుగా. అలా ఒక్కొక్కళ్ళుగా వచ్చేటప్పటికి లాస్ట్ అమ్మాయి వచ్చేటప్పటికి ఆ డోర్ ఓపెన్ అయిపోతా ఉంది, ఆ క్యానబల్స్ ఓపెన్ చేసిన డోర్. లాస్ట్ అమ్మాయి వస్తా ఉంది, అటే చూపిస్తా ఉన్నారు. ఆ అమ్మాయి మొహం అంతా నెత్తురుగా ఉంది. ఏందా అని చూస్తే ఆ అమ్మాయిని అట్టే పొడిచి అవి చంపేసి ఉన్నాయి. ఇప్పుడు అట్టే చూపిస్తా ఉన్నారు. ఆల్రెడీ ఈ అమ్మాయిలు ముగ్గురు బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిల్ని ఆ 3 క్యానబల్స్ ఆ బండితో అట్టే చుట్టుముట్టేస్తా ఉన్నాయి. ఆ దారాలు ఆ క్యానబల్స్ దగ్గరే ఉన్నాయండి. ఇప్పుడు ఇవి ఏం చేస్తా ఉన్నాయంటే ఆ అమ్మాయిల్ని భయంకరంగా టార్చర్ చేస్తా ఉన్నాయి, కొడుతున్నాయి, అక్కడున్న కత్తితో కోస్తున్నాయి, అలా అంతా హింసలు చేస్తా ఉన్నాయి అన్నమాట. వాళ్ళ వల్ల నడవని కూడా కుదరలేక ఇప్పుడు అట్టే అక్కడ ఉన్న అమ్మాయిని ఇంకొక అమ్మాయి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయికి బ్లీడ్ అయ్యేదంతా ఆపుతా ఉందన్నమాట. సో అలా ఆపుతా ఉండేటప్పటికి ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని ఇక్కడున్న ఒక క్యానబుల్ ఆ బండి మీదే పెట్టి అటే కట్ చేసి పడేస్తా ఉందన్నమాట. ఈ సీన్ లో అట్టే బ్లడ్ అంతా బయటికి ఫుల్ గా స్ప్రే అవుతా ఉంటుంది. ఇప్పుడు అట్టే చూపిస్తా ఉన్నారు. ఇంకొక అమ్మాయి వస్తా ఉంది, కానీ ఆ క్యానబుల్స్ అక్కడ నుంచి వెళ్లిపోయాయి, ఎందుకో తెలియట్లేదు అనమాట. ఇప్పుడు అట్టే ఒక అమ్మాయి ఎవరినైనా హెల్ప్ తీసుకొని వస్తానని చూపించారు కదా, ఆ అమ్మాయి ఒక ప్లేస్ లో ఫ్రీజ్ అయి చనిపోయి ఉంది. అంతే, ఇంకా అందరూ చనిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయి మాత్రమే మిగిలింది. ఇంకొక నిగ్రో అమ్మాయి ఏమైపోయిందా అని కూడా తెలియలేదు అనమాట. ఇప్పుడు అట్టే తెల్లారిపోతా ఉంది. నైట్ వెళ్ళిపోయిన ఆ క్యానబుల్స్ మళ్ళీ మార్నింగ్ వస్తున్నాయి. ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయిని తరుముకుంటున్నాయి. చూస్తే ఆ నిగ్రో అమ్మాయి ఒక ప్లేస్ లో దాంకోనుండి ఈ క్యానబుల్స్ రాగానే అటాక్ చేస్తా ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ క్యానబుల్ ని చంపేసి ఆ అమ్మాయిని తీసుకొని చాలా స్పీడ్ గా, చాలా అంటే చాలా స్పీడ్ గా, ఇంక ఇక్కడ ఉండనే కుదురా దేవుడా అన్నట్టు అనుకుంటా వాళ్ళు చాలా స్పీడ్ గా వెళ్తున్నారు. అమ్మాయి అట్లీస్ట్ మనమైన బ్రతికామే అన్నట్టు వెళ్తా ఉండేటప్పటికి సడన్ గా వాళ్ళు ఈ 2 తలలు అక్కడే ధామన్ పడతా ఉన్నాయి. ఏందా చూస్తే ఆ క్యానబుల్స్ తెలివిగా వాళ్ళు వెళ్లే దారిలో ఒక కమ్మి కట్టున్నాయి. వాళ్ళు వచ్చిన స్పీడ్ లో దాన్ని గమనిలేదు. సో అందుకని వాళ్ళ తల అటే వెళ్ళిపోయిందన్నమాట. ఇప్పుడు అటే చూపిస్తా ఉన్నారు. అక్కడ ఉన్న క్యానబుల్ ఆ 2 తలకాయల్ని తీసుకొని వచ్చి ఎప్పుడు చూపించి ఆ బండ్లోనే వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకొక మూవీలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.